ఢిల్లీ లిక్కర్ కేసులో దూకుడు పెంచింది సిబిఐ. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో విచారించడంతో పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో విచారించడంతో పాటు ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, రౌస్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ ఏమని పిటిషన్ దాఖలు చేసింది? గోపి, ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు ఇటు సిబిఐ ఇప్పుడు రంగంలోకి దిగింది. రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు ఒక పిటిషన్ వేసింది సిబిఐ. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఇప్పుడు రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. లిక్కర్ కేసులో విచారించడంతో పాటు కవిత స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలని సిబిఐ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తమ విచారణకు ఇవ్వాల్సిందిగా సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేసింది. కవితను ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. సో కవిత ప్రశ్నించాల్సి ఉంది కాబట్టి కస్టడీకి అందించాలి అని చెప్పి తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి సిబిఐ రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది. కవిత గత మార్చి 15 జరిగింది. గత మార్చి 15వ తేదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేయడం జరిగింది. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారించిన అనంతరం ఆమెను జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలుకు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా కవిత తీహార్ జైల్లో ఉండబోతున్నారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. సో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలోనే కవితను ఇటు సిబిఐ సైతం ఈ కేసుకు సంబంధించి ఆమెను ప్రశ్నించాల్సి ఉందని చెప్పి తమ కస్టడీకి కోవడం జరిగింది. ఇక్కడ మరొక విషయం, గత ఫిబ్రవరి 26వ తేదీన కవిత ఈడీ ముందు ఇటు సిబిఐ ముందు హాజరు కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెలలో కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది. 2022 డిసెంబర్ 11వ తేదీన కవితను ఆమె నివాసంలో సుమారు 7 గంటల పాటు సిబిఐ అధికారులు ప్రశ్నించడం జరిగింది. అప్పుడు సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది. కానీ తాజాగా సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులను రద్దు చేయడం జరిగింది సిబిఐ. ఈ కేసులో ముఖ్యంగా సిబిఐ చేసిన నోటీసులను సైతం ఉపసంహరించుకోవాలని చెప్పి సిబిఐ కూడా ఒక లేఖను కవిత రాయడం జరిగింది. గత ఫిబ్రవరి నెలలో తాను ఎన్నికల కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను, ఏదైనా సరే గతంలో సిబిఐకి రిప్లై కూడా పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇటు ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి.